హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్ సెట్ 2023 రిజల్ట్స్ని ఇవాళ విడుదల చేయడం జరిగింది. మరి రిజల్ట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, telanganastate.org. మరి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు లేటెస్ట్ అప్డేట్స్లోనే కనిపిస్తుంది డైరెక్ట్గా టీఎస్ సెట్ 2023 రిజల్ట్స్ అనేసి. లేదంటే ఇక్కడ పైన మీరు క్లిక్ చేయొచ్చు. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రెస్ రిలీజ్, సబ్జెక్ట్ వైజ్ ఫైనల్ కట్ ఆఫ్, సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్, పీడిఎఫ్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కి, స్కోర్ కార్డ్ ఆర్ రిజల్ట్ అనేసి 5 రోస్ ఉంటాయి. ఇందులో మీరు రిజల్ట్స్ను లేదా స్కోర్ కార్డ్ని చెక్ చేసుకోవాలంటే దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తుంది లాగిన్ ఫర్ స్కోర్ కార్డ్ అనేసి, ప్లీజ్ ఎంటర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ హియర్. ఇక్కడ అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ ఫస్ట్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. మరి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ మీరు సో డేటు, మంత్, ఇయర్, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఇలాగా, మంత్, ఇయర్ ఇలాగా ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. బట్ ఫార్మాట్ మాత్రం డేటు తర్వాత మంత్ కూడా మీరు సపోజ్ ఇక్కడ 3 అనగానే 3 ఎంటర్ చేయకూడదు, 03 ఎంటర్ చేయాలి. ఇయర్ని 1992, 93, 95, 96 ఇలాగా టోటల్ ఇయర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తుంది. లేదంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేసైనా మీరు ఇయర్ పైన సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మంత్ పైన సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా డేట్ సెలెక్ట్ చేసుకోండి ఇలాగా. అలానే ఇక్కడ సెక్యూరిటీకి ఉంది, కీ అడుగుతున్నారు, ఎంటర్ సెక్యూరిటీకి. ఇక్కడ సెక్యూరిటీకి అంటే మనకు పైన ఉన్నటువంటిది అండి 4U6KX. ఇక్కడ మారుతూ ఉంటుంది, ఇది అందరికీ సేమ్ ఉండదు. ఇక్కడ పైన ఇచ్చినటువంటి క్యాప్చా అంటాం కదా, అలాంటిది ఇక్కడ సెక్యూరిటీకి అనేది. ఇక్కడ సరిగ్గా కనిపించుకోండి, ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ బటన్ పైన క్లిక్ చేస్తే మారుతూ ఉంటుంది. సో అక్కడ ప్రజెంట్ ఏది ఉంటే ఆ సెక్యూరిటీకి ఎంటర్ చేసి సబ్మిట్ అని ఎంటర్ చేయండి. సో అలాగా మీ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఎవరైతే మరి క్వాలిఫై అయి ఉంటారో ఈ యొక్క టీఎస్ సెట్లో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో ఈ యొక్క సెట్ ఎగ్జామ్ని 28, 29, 30 అక్టోబర్ 2023న కండక్ట్ చేశారు. నోటిఫికేషన్ని రిలీజ్ చేసినది జూలై 30ని రిలీజ్ చేసి అక్టోబర్ ఎండింగ్లో ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది. డిసెంబర్లో ఫలితాలని విడుదల చేశారు. సో ఇవన్నీ కూడా ఫాస్ట్గా రిలీజ్ అయ్యి, ఇది జస్ట్ ఓన్లీ ఫర్ ద ఎలిజిబిలిటీ టెస్ట్. మరి దేనికోసం ఈ సెట్ ఎగ్జామ్ అనేది నిర్వహించారు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి, లెక్చరర్ పోస్టులకి అర్హత సాధించడం కోసము ఈ యొక్క సెట్ ఎగ్జామ్ని నిర్వహించడం జరుగుతుంది, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది. మరి యొక్క లెక్చరర్ జాబ్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఈ పోస్టులు పడిన వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్ రాగానే డిఎల్, జేఎల్ అలానే అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్స్ రాగానే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు మొబైల్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇక్కడ స్టార్టింగ్లో క్వశ్చన్ పేపర్ ఇవి కూడా ఉంటాయి, క్వశ్చన్ పేపర్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్లో రిజల్ట్స్ దగ్గరనే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. జాగ్రఫీ, అలానే కెమికల్ సైన్సెస్, కామర్సు, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషను, ఇంగ్లీషు, ఎర్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషను, మేనేజ్మెంటు, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ ఇలాగా అన్నింటికీ కూడా, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నిటికీ కూడా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు ఇచ్చారండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో తీసుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి 936 రిజిస్టర్ చేసుకున్నారు, 752 మంది అపియర్ అయ్యారు. సో ఫస్ట్ స్టెప్ 473 మంది క్లియర్ అయ్యారు. స్లాట్స్ వచ్చేసి 20.25. ఇక్కడ క్వాలిఫై అనేది 23 మంది క్వాలిఫై అయ్యారండి. ఇందులో జనరల్ కట్ ఆఫ్ 63, ఉమెన్ కట్ ఆఫ్ 62, పిహెచ్ కట్ ఆఫ్ 46, పర్సెంటేజ్ 3.06.
ఇలాగా కట్ ఆఫ్ మార్కులు కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి అలానే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఇలాగా సపరేట్ కేటగిరీ వైజ్ కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్ వైజ్ ఇచ్చారు ఇక్కడ. మరి పీడిఎఫ్ లింక్ కూడా కిందన డిస్క్రిప్షన్లో ఉంటుందండి. సబ్జెక్ట్ వైజ్ అలానే మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించి రాశారో కట్ ఆఫ్ ఎంత అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ మార్క్స్ డైరెక్ట్గా అయితే స్కోర్ కార్డు దగ్గరనే మీ మార్క్స్ అనేది రిజల్ట్స్ దగ్గరనే చూపిస్తుంది. మరి క్వాలిఫై కాని వాళ్ళు కూడా మీ యొక్క కట్ ఆఫ్ అనేది ఎంత ఇచ్చారు, మీకు ఆ కట్ ఆఫ్ అనేది వచ్చిందా లేదనే దాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ క్వశ్చన్ పేపర్ కావాలంటే పీడిఎఫ్ క్వశ్చన్ పేపర్ ఫైనల్కి అనేసి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి టీఎస్ సెట్ రిజల్ట్స్ని 2023 టీఎస్ సెట్ రిజల్ట్స్ని చెక్ చేసుకోవడం. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.